కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సంచార్ సాధి యాప్ పై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజల గొంతు నులిమే చర్య, వ్యక్తిగత గోప్యతపై దాడి అంటూ విపక్షాలు విమర్శలు సంధించిన పరిస్థితి. వాస్తవంగా సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో సంచార్ సాధి యాప్ ను ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలనుకున్నాము. కానీ ఇప్పుడు యాప్ ను డిలీట్ చేసుకోవచ్చు అంటూ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీని మీద క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. ఏంటి సార్ ఈ సంచార్ సాధి యాప్ పై ఎందుకు ఈ వివాదం? అంటే ఈ వివాదం అయ్యాక కేంద్రం వెనక్కి తగ్గింది. లేకపోతే వాస్తవంగా ముందిచ్చిన డైరెక్టివ్ లో క్లియర్ గా ఇట్ కెనాట్ బి డిలీటెడ్ ఆర్ ఇట్ కెనాట్ బి రిస్ట్రిక్టెడ్ ఆల్సో. దాని ఫంక్షనాలిటీ కూడా రిస్ట్రిక్ట్ చేయకూడదు, డిలీట్ కూడా చేయకూడదు. కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి అన్నారు. ఆప్షన్లు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టాల్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. ఆప్షన్లు అయితే నీకు మొబైల్ కొనుక్కున్న తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్, లేకపోతే ఇన్స్టాల్ చేయవు డిఫాల్ట్ గా. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఇస్తున్నారంటేనే దాని ఉద్దేశం మ్యాండేటరీ చేయాలనే బై డిఫాల్ట్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈవెన్ యాపిల్ లాంటి కంపెనీస్ అయితే మేము అంగీకరించామని కూడా చెప్పారు, వాళ్ళ అభ్యంతరం కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ప్రైవసీకి యాపిల్ చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది, అందువల్ల మేము ఇది అంగీకరించామని. సో ఇది వాస్తవంగా సైబర్ నేరాలు, టెలిఫోన్ ఆధారిత సైబర్ నేరాలు పెరిగాయి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు మీకు 2024 డేటా చూస్తే 11 మిలియన్ మొబైల్ కనెక్షన్లను బ్యాంక్ నిషేధించారు. 11 మిలియన్ అన్ని అంటే 1.1 మిలియన్ అంటే 11 లక్షల మీకు వీటి సోషల్ మీడియా వాట్సాప్ అకౌంట్లను ఆపేశారు. అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. మీకు మామూలుగా కాదు, మీకు 71,000 సిమ్ ట్రేడర్స్ను బ్యాన్ చేసింది కేంద్రం. 50,000 మొబైల్ ఫోన్లను నిషేధించింది, ఆ సెట్టే వాడద్దని. అందువల్ల ఈ స్థాయిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయనటానికి టెలిఫోన్ ఆధారిత సైబర్ నేరాలు జరుగుతున్నాయనే నిజం. దాన్ని అరికట్టేందుకు అంటే ఫోన్ పోతే ఫోన్ దొరకడం నుంచి మొదలుకొని మన ఫోన్ ఇంకెవడో వాడుకోవడము, ఇలాంటివన్నీ అరికట్టడానికి ఈ సంచార్ సాధి వెబ్సైట్ను 2023లోనే ప్రారంభించింది ప్రభుత్వం. ఇప్పుడు వివాదం ఏంటంటే దాన్ని యాప్ కంపల్సరీగా ఉండాలి, దాన్ని డిలీట్ చేసుకోరాదు, రెస్ట్రిక్ట్ చేయరాదు అన్నప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఈ సంచార్ సాధికి చాలా మీ కెమెరా యాక్సెస్ అయిపోతుంది, మీ ఎస్ఎంఎస్లు యాక్సెస్ అవుతాయి, మీరు ఇచ్చేటువంటి మీ కాల్ డేటా యాక్సెస్ అయిపోతుంది, మీ లొకేషన్ షేర్ అవుతుంది. అంటే కంప్లీట్గా మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ మెసేజ్ ఇచ్చుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నాము, ఇవన్నీ కూడా దానికి తెలిసిపోతుంది. ఒక రకంగా ఒక మనిషి నీ మొబైల్ ఫోన్లో ఉండి నేను అబ్జర్వ్ చేస్తున్నట్టు. మరి ఇది ప్రైవసీ కన్సర్న్ కాదా? ఇప్పుడు మంచి ఉద్దేశంతో చేసినా చెడు రిజల్ట్ రాకూడదు కదా. ఉద్దేశాలు తప్పేమని అనలేదు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సైబర్ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిందే అనుకుందాం. ఐఎమ్ నాట్ ఈవెన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఇంటెన్షన్స్. ఇంటెన్షన్ ఏదైనా రిజల్ట్ ఏంటి, ఇంటెన్షన్ ఏదైనా రిజల్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. మీకు ఏదో వెన్నునొప్పి లేస్తుందని నేను మసాజ్ చేస్తా అని చెప్పి వెన్నులో కొట్టిన అనుకోండి, సార్ నా ఉద్దేశం అది కాదు, నేను మసాజ్ చేసి మీ బ్యాక్ పెయిన్ తగ్గిద్దాం అనుకున్నా అని చెప్పి, కానీ గట్టిగా ప్రెస్ చేసి వెనక ఇరగొట్టి ఇరిగిపోతా అనుకోలేట నడుస్తుందా? నీకు అల్టిమేట్గా నీ ఇంటెన్షన్ ఏదన్నది ముఖ్యం కాదు కదా, రిజల్ట్ ఏంటి అనేది. ఎందుకంటే మన దేశంలో ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. పుట్టస్వామి జడ్జిమెంట్ అంటారు, అందులో క్లియర్గా చెప్పింది ప్రైవసీ ఇది ఫండమెంటల్ రైట్, రైట్ టు లైఫ్లో భాగం, జీవించే హక్కులో భాగం వ్యక్తిగత గోప్యత. మరి రాజ్యము వ్యక్తిగత గోప్యతను వయలేట్ చేయొచ్చు. ఎప్పుడు 3 కండిషన్ చెప్పింది పుట్టస్వామి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు. లీగాలిటీ ఉండాలి, చట్టబద్ధత ఉండాలి, నెసెసిటీ ఉండాలి, అంటే ఇది తప్ప మరో మార్గం ఉండకూడదు. 3వది ప్రపోర్షనాలిటీ, అంటే నీకు ఈ పని చేయడానికి ఈ పని అవసరమా అంటారు. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. దేంట్లో కూడా టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ముఖ్యం. ఇప్పుడు నీకు ఎవరో జేబు దొంగతనం చేస్తారు, నువ్వు జేబు దొంగతనం చేస్తావని 10 ఏళ్ళ జైలు శిక్ష వేస్తారా?
నువ్వు ఏదో ఒకటి పొరపాటు ఒకరు కొడతారని చెప్పి నువ్వు ఉరి శిక్ష వేస్తావు, అయ్యో కదా. అందువల్ల జస్టిస్లో గవర్నెన్స్లో ఉండాల్సిన ఒక మౌలికమైన అంశం టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. అంటే ఒక పని చేస్తానికి ఈ పని ఏంటి అని. సో ఆ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, లీగాలిటీ, నెసెసిటీ, ఈ 3 టెస్ట్లకు నిలబడి ఉండాలి అని. సో ఇప్పుడు సంచార్ సాతి ఈ రకంగా ఉండడం అది ప్రపోర్షనాలిటీయా? సైబర్ నేరాలను అరికట్టేందుకు ఒక వ్యక్తి పైన పూర్తి నిఘా ప్రభుత్వం పెట్టడాన్ని ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అది ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం కాదా? స్వేచ్ఛకు భంగం కాదా? సో యూ కెనాట్ స్పై ఆన్ యువర్ ఓన్ సిటిజన్స్ కదా. ఒక దేశ ప్రభుత్వము ఆ దేశ ప్రజలపైనే నిఘా పెట్టడం అనేది అభ్యంతరకరం కదా. ఇప్పుడు అంటే ఒక రకం, అందుకే దీన్ని పెగసిస్, మరో పెగసిస్, న్యూ పెగసిస్ అన్నారు. ఎందుకంటే ఇజ్రాయిలీ సాఫ్ట్వేర్ పెగసిస్ ప్రభుత్వము చట్టవిరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, అన్యాయంగా ఉపయోగించిందని విమర్శలు వచ్చాయి. రాజకీయ నాయకులను టార్గెట్ చేయడానికి, పాత్రికేయులను టార్గెట్ చేయడానికి, ఇప్పటికేమైనా టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి ఇష్యూస్ చూస్తున్నాం. అంటే ప్రభుత్వాలు ఇప్పుడున్న చట్టాల ఆధారంగానే, ఇప్పుడున్న విధి విధానాల ఆధారంగానే పౌరులపైన నిఘా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ అదే కదా వివాదము. ఇప్పుడు ఇక నీకు చట్టబద్ధంగానే నీ మొబైల్ ఫోన్, ఇక మొబైల్ ఫోన్ లేకుండా మానవులు లేడు. ఇలా 120 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి మన దేశంలో. 1.2 బిలియన్, 120 కోట్ల మొబైల్ ఫోన్లు అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ జనాభా. నీకు భారత జనాభా 140 కోట్లు. 140 కోట్లలో 99 ఏళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే మొబైల్ ఫోన్లు వాడరు కదా. నీకు నిన్నక మొన్న పుట్టిన శిశువు మొబైల్ ఫోన్ వాడరు కదా. వాళ్ళని తీసేస్తే నీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ అయితే ఉంది. ఇంకొకరికైనా ఎక్కువ కానీ తక్కువ లేదు. మనందరికీ కూడా తెలుసు కదా, మనంతా చాలా మందికి 2 ఫోన్లు 3 ఫోన్లు ఉంటాయి. సో అందువల్ల ఇవాళ అంత నెసెసరీ. అందులో ప్రతి పని ఫోన్, నీ టెలిఫోన్, నీ టీవీ, నీ టెలిఫోన్ నీకు ఒక ఆధ్యాత్మిక గురువు. పొద్దున్నే మొబైల్ ఫోన్లో చాగంటి ప్రవచనాలు చూస్తూ ఉంటారు. నీకు సినిమా పాటలు మొబైల్ ఫోన్లే చూస్తారు, సినిమాలు మొబైల్ ఫోన్లే, సీరియల్ మొబైల్ ఫోన్లే, నీ ఆన్లైన్ క్లాసులు మొబైల్ ఫోన్లే, నీ వర్కే మొబైల్ ఫోన్ కదా. సో మన మొబైల్ ఫోన్ వాడకుండా ఉన్నాం కదా. సో అలాంటి నీ మొబైల్ నీకు బుక్, నీ మొబైల్ నీకు ఒక వర్క్ స్టేషన్, నీ మొబైల్ నీకు ఒక క్లాస్ రూమ్, నీ మొబైల్ నీకు ఒక వర్క్ స్పేస్, నీ మొబైల్లో కోట్ల లక్షల రూపాయల డబ్బుల ట్రాన్సాక్షన్, నీకు ఏం కావాలన్నా వస్తువు కావాలన్నా మొబైల్లోనే ఆర్డర్ ఇస్తావు. ఇంత వైడ్ స్ప్రెడ్ వర్సటైల్ నెసెసిటీ మొబైల్ మారినప్పుడు ఆ మొబైల్లో వచ్చి నేను కూర్చుంటా స్పైని అంటే ఎలా అంగీకరిస్తారు? ఉద్దేశం మంచిదే కావచ్చు, యూ కెన్ ఈవెన్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ యూ కాంట్ సెండ్ ఎ పర్సన్ టు హెల్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. మంచి ఉద్దేశాలతోనైనా మనిషిని నరకానికి పంపించకూడదు కదా. చెడు ఉద్దేశాలతో స్వర్గానికి పంపినా మంచిదే. కానీ అందువల్ల ఇది ఖచ్చితంగా పౌర స్వేచ్ఛ పైన దాడి కనుక తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని ఇప్పుడు మార్చి మీరు ఆప్షనల్ అంటున్నారు. ఆప్షనల్ అయినా కూడా ఈ ప్రశ్న మిగులుతుంది కదా. మ్యాండేటరీ అయితే ఈ ప్రశ్న తీవ్ర రూపం అవుతుంది. ఇప్పటికి కూడా తెలియదు, మనం బై డిఫాల్టే నీ సెల్లో వచ్చేస్తుంది. ఎంతమందికి ఇది దీనివల్ల ఈ ప్రమాదం ఉంది, ఇది అన్ఇన్స్టాల్ చేసుకోవాలి ఎంతమంది తెలుస్తుంది? మన దేశంలో వివిధ అధ్యయనాల ప్రకారం డిజిటల్ లిటరసీ 37%. డిజిటల్ లిటరసీ అంటే మినిమం లిటరసీ అంటే మనందరూ తెలుసు కదా, పేరు రాయడము, ఇది లిటరసీ అంటే. సో ఆ డిజిటల్ లిటరసీ అంటే కనీసమైన ఇప్పటికీ కూడా చాలా మందికి మొబైల్ ఫోన్ వాడడం చాలా మంది తెలియదు. మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు కానీ ఈ యాప్లు, ఈ గోలా ఇవన్నీ తెలియదు. మరి ఎంతమంది తెలుస్తుంది? అందువల్ల మీరు బై డిఫాల్ట్ ఇచ్చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్. అయినా కూడా ఆప్షనల్గా వాడిన వాళ్ళను కూడా నిఘా చేయడం కరెక్టా? ఎస్, ఆప్షనల్గా వాడతాం, వాడినంత మాత్రం ప్రభుత్వం నిఘా చేయొచ్చా అనే కన్సర్న్స్ అయితే మిగిలే ఉన్నాయి కదా.